Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 4th సెమిస్టర్ సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ అండి, సంస్కృతం పేపర్. ఇది జూన్ 2024 ఇయర్లో కండక్ట్ చేశారు. ఇది 80 మార్కులకు ఉంటుంది మనకు పేపర్, 80 మార్క్స్. సమయం వచ్చేసి 3 గంటలు ఉంటుంది. టైం మనకు 3 అవర్స్ ఉంటుంది. సెక్షన్ ఏలో మనకు 6 ప్రశ్నలు ఇస్తాడు. 6 ప్రశ్నలలో మనం ఏం చేయాలంటే 4 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఓకే, 4 ప్రశ్నలకు మాత్రమే మనం సమాధానం రాయాలి. ఒక్క క్వశ్చన్ రాసినందుకు మనకు 5 మార్కులు పడతాయి. సెక్షన్ ఏ టోటల్ ఎంత అండి? 20 మార్కులు. ఓకే, ఇక్కడ చూసుకోండి ఆ క్వశ్చన్స్. సెక్షన్ బి వచ్చేసి ఇక్కడ చూడండి, సెక్షన్ బిలో అన్ని ఆన్సర్లు అటెంప్ట్ చేయాలి. ఒక్కటి రాసినందుకు మనకు 15 మార్కులు పడతాయి. సెక్షన్ బి టోటల్ 60 మార్కులు. ఓకే, సెక్షన్ బి టోటల్ 60 మార్కులు. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ సెకండ్ బిట్లో ద్వయోహో అంటే ఇందులో 4 ఇచ్చిండు. ఓకే, 4 ఇచ్చిండు కాబట్టి ఈ 4లో నుంచి 2 మాత్రమే రాయాలి. ఇక్కడ గమనించి రాయండి. ఓకే, అండ్ ఇక్కడ ఏఆర్బి ఇస్తాడు. ఇక్కడ థర్డ్లో ఇదన్నా రాయాలి, ఇదన్నా రాయాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే రాయాలి మనం. ఇక్కడ చూసుకోండి, 5th బిట్లో ఎన్ని రాయాలనేది ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ చేసేయండి ఎన్ని రాయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చిండు? 15 ఇచ్చిండు. కాబట్టి ఈ 15లోకి వెళ్ళి ఎన్ని రాయాలనేది ఇక్కడ చదువుకోండి. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మీరు ఒకసారి బైట్ చేయండి, అంటే ఏ బిట్ ఎన్ని ఆన్సర్లు రాయాలి. ఇది 4th సెమిస్టర్ సంబంధించిన సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్, జూన్ 2024 ఇయర్లో కండక్ట్ చేసిన పేపర్ ఇది. ఓకే, శాతవాహన యూనివర్సిటీది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Until then, keep watching Study with Ishwar YouTube channel. Thank you.